ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అలానే చాలా కష్టపడ్డాను. అంతే అయిష్టంతో చేశాను. అంతే ఆనందంతో గంతులు కూడా వేశాను. ఎందుకు ఏంటి అన్నది చెప్తా. మొదటికి వస్తున్నానండి. మళ్ళీ 3 పిన్నిస్‌ల కథ. కట్టు చెంగున ఒక పిన్నీసు, మిడిల్‌లో ఒక పిన్నీసు, షోల్డర్ ప్లీట్స్ పెట్టడానికి ఒక పిన్నీసు. 3 పిన్నీసులు సెట్ చేశాను గదా! ఇప్పుడు కుచ్చిళ్ళకి పిన్నీసులు నేను ప్లీట్స్ పోస్తున్నాను. ఎన్ని పోసాను? మొత్తం 8 10 పోసానండి. నేను లెక్క వేయటానికి కూడా నాకు ఓపిక లేదు. అప్పటికే ఆ వెనక ఉన్న 2 చీరలకి చక్కగా పెట్టానా, ఈ చీరని నాకు కవర్‌లోంచి అలా నేను తీస్తూ ఉండంగానే, అమ్మా! అదే ఇందాక చెప్పాను. ఆనందంగా ఉన్నాను, కష్టపడ్డాను, అయిష్టంతో చేశాను, ఆ తర్వాత ఎగిరి గంతులు వేశాను అన్నదానికి. చీరని కవర్‌లోంచి అలా తీయటమే చూడంగాల్నే అమ్మ బాబోయ్! ఈ చీరకి నేను పిన్నీసులు పెట్టాలా? ప్లీట్స్ చేయాలా? ఎలా అనుకున్నాను. అంటే మెటీరియల్ అలా ఉన్నది. ఆల్రెడీ ఒక శారీ అప్‌లోడ్ చేశానండి. శారీని పిన్నీసులు పెట్టి చక్కగా ఆ వీడియో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు గమనించాను అనని చెప్పాను గదా! అంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సాగర సంగమం లాగా ఇప్పుడు కూడా ఆ డౌటొచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే నిజంగానే సాగర సంగమం ఎగుడు దిగుడుగా పైన అంటే పిన్నిస్‌లు ఎలా సెట్ చేశాను అన్నది రాకపోయేటప్పటికి ఊడదీసి మళ్ళీ ఇంకొకసారి నేను ప్లీట్స్ పెట్టడానికి రెడీ అయ్యాను. చాలా చక్కగా 2 సార్లు చాలా మంచిగా వచ్చినాయండి షోల్డర్ ప్లీట్స్. ఇప్పుడు చూసారా కుచ్చిళ్ళకి పిన్నీసులు పెట్టాను. అలానే షోల్డర్ ప్లీట్స్‌కి పిన్నీసులు పెట్టాను. ఇంకా చూడండి ఆనందపడ్డాను అన్నది ఎప్పుడు చీరని మంచిగా ఐరన్ చేసి లాస్ట్‌న ఆనందపడ్డాను. అయిష్టంగా చేసింది ఎప్పుడో తెలుసా? ఇదిగో ఇప్పుడు. కష్టం ఎప్పుడు పడ్డానో తెలుసా? ఉండండి. తొందరెందుకు ఒక్క 2 నిమిషాలు ఓపికగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ టిప్స్‌తో సహా అంటే కొన్ని మీకు తెలిసే ఉంటది. తెలియకుండా ఉండుండొచ్చు. ఒక్కసారి నేను చెప్పే టిప్ ఏంటి అన్నది గమనించండి. చూడండి చీరకి పిన్నిసులు పెడుతుంటే అక్కడ ఎంత అదేనండి ఎలా చెప్పాలి? బోల్‌గా వచ్చేసి ఎగుడు దిగుడుగా ఎలా కనిపిస్తుందో చూసారా? ఒకవైపు సరి చేసుకుంటూనే ఎప్పుడైనా మీరు ఇలా చూసారా? మొన్నెప్పుడో ఇది మూడో చీరండి. నేను శారీస్‌ని ప్రీప్లేటింగ్ చేస్తూ ఉండంగా, అబ్బా! ఎందుకొచ్చిన గొడవరా? ఈ చీరకి పిన్నిసులు పెట్టాలా అని అనుకున్న శారీ ఇది మూడో శారీ. చూడండి లైన్‌గా మనకి కుచ్చిళ్ళు స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి లాగి పట్టుకొని మనం లైన్‌గా సరి చేసుకుంటాం గదా! సాగుతున్నట్టుగా ఆ క్లాత్ ఎలా అనిపిస్తుందో చూసారా? అలానే ఆ పైన ప్లీట్ అంటే ఆ కుచ్చిళ్ళ దగ్గర పైన ఉన్నది ఎంత పెద్దగా ఉందో గమనించారా? చూడండి ఆ చివ్వర. ఇప్పుడు మళ్ళీ ఇంకొక్కసారి వరుస క్రమంలో లాగుతూ లైన్ ప్రకారం సెట్ చేసుకుంటూ మొత్తం కుచ్చిళ్ళ దగ్గర 5 పిన్నిసులు పెట్టానా ఈసారి. లాగి సరి చేసుకుంటూ పెడుతూ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పెడితేనే మధ్యలో సరి చేసుకొని అలా సెట్ చేశానా. ఇప్పుడు ఈ చీరను మొదలుపెట్టిన తర్వాత 5, 6 సార్లు లాగి సరిచేసి ముడతొస్తుంది మళ్ళీ సరిచేసి, మళ్ళీ ముడతొస్తుంది మళ్ళీ సరిచేసి అలా చూడండి ఎంత లూజ్ వచ్చిందో. నా వల్ల కాదు అనుకుంటూ అప్పుడు ఒక ఆలోచన చేశాను. ఎప్పుడు పైనుంచి కిందకి సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ఈసారి కింద నుంచి పైకి సెట్ చేసుకొని వెళ్దాము అని చెప్పి పెట్టిన పిన్నీసులు మళ్ళీ సరి చేసుకుంటూ, మళ్ళీ పెట్టుకుంటూ, మళ్ళీ సరి చేసుకుంటూ, మళ్ళీ పెట్టుకుంటూ అందుకేనండి శారీని ప్లీటింగ్ చేసినంతసేపు అయిష్టంగా చేశాను. కష్టంతో చేశాను. చీర మంచిగా ప్లీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎగిరి గంతేసి ఆనందపడ్డానండి. అందుకే చెప్పింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక్కసారి గమనించండి. మొత్తం ఈక్వల్‌గా మిగతా శారీలకి అంటే అన్ని చీరలకి ఎలా ఎప్పుడు పెట్టినట్టుగా పెట్టానా, కానీ రబ్బర్ సాగినట్టుగా సాగుతూ ఉంది. అదిగో చూడండి. గమనించండి ఆ సాగటం అన్నది. కింద నుంచి ఆ కుచ్చిళ్ళని సరి చేసుకుంటూ నడుము దగ్గర దగ్గరికొచ్చేటప్పుడు ఎంత పొడవునొచ్చిందో క్లాత్ చూసారా? సాగినట్టుగా. సరే మొత్తానికి నేనైతే కుచ్చిళ్ళకి చక్కగా పిన్నిసులు సెట్ చేసుకున్నానా, అసలు ఒక యజ్ఞం పూర్తయింది అని అనుకున్నాను. అప్పటికే రాత్రి ఈ శారీని చేస్తున్నప్పుడు కొంచెం లేట్ నైటే అయింది. తేలిగ్గా ఉన్న చీరల్ని ముందుగా
చేద్దాము అని అనుకుంటా ఎప్పుడైనా సరే. ఈసారి ఈ చీరను చూడంగానే నాకు అర్థమైపోయింది. ఎందుకొచ్చిన గొడవలే. స్టార్టింగే ముందు కష్టమైన చీరను మొదలు పెడతాము. ఆ తర్వాత తేలికైన చీరను మొదలు పెడతాము అనుకున్నా. కానీ అప్లోడ్ చేయటం ఏంటో చేశానా, రివర్స్‌లో అప్లోడ్ చేశానండి. ముందు తేలిగ్గా ఉన్న శారీస్‌ని మన వీడియోలో మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు కష్టంగా ఉన్న వీడియోని కొంచెం లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. మరి దీని కష్టం ఎలా ఉంది అంటే, నేను చక్కగా వీడియో మీతో షేర్ చేసుకోవాలి కదా! ఎందుకు కుచ్చిళ్ళకి ఐరన్ చేశాను. ఆ తర్వాత షోల్డర్ ప్లీట్స్‌ని కూడా ఎలా ఐరన్ చేస్తున్నానో, ఇక్కడ స్టోన్ వర్క్ ఉంది. అలానే కాంతా వర్క్ లాగా శారీ అయితే చాలా బాగుంది. కానీ ఆ రబ్బర్‌లాగా సాగుతూ ఉండటం వల్లే అనిపించింది. స్టార్టింగ్ గమనించారు కదా! ఆ పాప ఆ శారీ కట్టుకుంటే ఎంత అందంగా ఉందో గమనించారు కదా! గమనించలేదా? అయితే మళ్ళీ ఇంకొకసారి స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చూడండి. అమ్మ బాబోయ్! మళ్ళీ మొదటి నుంచి చూడాలా? నా వల్ల కాదని అనుకుంటున్నారు కదా! పర్లేదండి. నేను త్వరలో ఈ చీరల్ని నేను ఎలా కట్టి ఆ పాపకి ఎంత చక్కగా రెడీ చేశాను అన్న వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఇంకొకసారి చూడండి. అంతే కదా! చూడండి, లైన్ ప్రకారం అలా సెట్ చేసుకుంటూ చేత్తోనేనండి, ఐరన్ అయితే చేయలేదు. ఇప్పుడు ఐరన్ చేయటానికి రెడీ అవుతున్నాను. అక్కడ చూడండి, ఎడమ వైపు కొంచెం వర్క్ లేకుండా ఎంత చక్కగా ప్లెయిన్‌గా ఉందో, అక్కడ ఆ కొంచెం ఐరన్ బాక్స్‌తో ఇదిగో ఇలా ఐరన్ చేసేసానండి. హమ్మయ్య! మొత్తానికి ఈరోజు ఆనందం, అయిష్టం, నా వల్ల కాదు అంటూ కష్టపడుతూనే ఇలా శారీని ప్లీటింగ్ చేయటం, బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యాను. అంటే నేను శారీస్‌ని ప్రీ ప్లేటింగ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ శారీ మూడో శారీ అండి. మరి ఇంకా ఎన్ని చీరలని ఇలా వస్తాయో చూద్దాం. కానీ ఈసారి చేసిన ఈ శారీస్ అన్నీ ఏంటో తెలుసా? అన్నీ సిల్క్ శారీసేనండి. ఒక ఇంట్లో వాళ్ళే ఇచ్చారు 3 సిల్క్ శారీస్. ఈ 3 ముచ్చటగా నేను రాత్రి లేట్ నైట్ అయినా సరే చక్కగా శారీస్‌ని ప్లీటింగ్ చేశాను. ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేశానండి. అదేనండి, శారీని ప్లీటింగ్ చేస్తున్న విధానంగా కాకుండా రివర్స్‌లో ఉన్న, అంటే ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి చేశాను కదా! థర్డ్ అప్లోడ్ చేశాను, సెకండ్ అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఫస్ట్‌ది కూడా అప్లోడ్ చేస్తున్నాను. అదే రివర్స్‌లో అప్లోడ్ చేశానండి మన ఛానల్‌లోను. సమయం ఉండాలి, ఉత్సాహం ఉండాలి అంటే మన విజయానికి ఒక సంతకం అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అలానే మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన మా ఫ్రెండ్సు, అదేనండి పార్లర్‌కి వస్తారు చూసారా, వాళ్ళు చాలామంది చాలా మంచిగా అలా కాంప్లిమెంట్ ఇస్తుంటే హ్యాపీగా ఉంటుంది కదా! మన వర్క్‌ని మెచ్చుకుంటూ ఉంటే. అలానే వాళ్ళకి అంత నమ్మకం కలిగించినందుకు నేను కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, మొత్తానికి ఈ చీరని ప్లీటింగ్ చేయటం అయింది. ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయటం అయింది. ఎలా ఉంది నేను కష్టపడి, ఆనందపడి అప్లోడ్ చేసిన ఈ శారీ ప్రీ ప్లేటింగ్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో ఆ చివరున్న 2 శారీస్‌ని కూడా ప్లీటింగ్ చేయాల్సిందేనండి. మళ్ళీ